ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ 65 చేస్తున్నాం. సండే స్పెషల్ ఏంటంటే చికెన్ 65 ఆల్రెడీ అన్ని మ్యాగ్నేట్ చేసుకొని మనం పొద్దున ఇండియాలో మ్యాగ్నేట్ చేసినామంటే 10కి మ్యాగ్నేట్ చేసినాం కాబట్టి 2 గంటలు అయిపోతుంది. అలా ఏమేమి వేస్తున్నాం ప్రాసెస్ మొత్తం ఇక్కడ ఉన్నాయి, మన ప్లేట్లో ఉన్నాయి. 3 పచ్చికాయలు, నిమ్మకాయ. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కాఫీ తాగుతున్నాం. ఆయిల్ వేడి అయ్యేంత వరకు కాఫీ తాగుతున్నాం. ఆయిల్ టైం ఇచ్చినాం గరం అయ్యే వరకు మనం కాఫీ తాగి తర్వాత ప్రాసెస్ ఏంటో మనం చికెన్ కాగింది సారీ వేడి చికెన్ మ్యాగ్నేట్ చేసి చికెన్ వేసుకున్నాం. చికెన్ 65 స్పెషల్గా వేసుకున్నాం. అప్పుడే అన్ని కింద మ్యాగ్నేట్ వేసాం. ఇందులో కాజు విధంగా వేసాము. కాజు చికెన్ 65 ఎంత కలర్ఫుల్గా వస్తుంది చూస్తున్నా ఫ్రెండ్స్. ఎంత కలర్ఫుల్గా వస్తుంది. మనం 2 hours మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం. 2 hours తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి ఫ్రిడ్జ్లో పెట్టాము. అయిన తర్వాత వచ్చి మంచిగా స్లో మంట మీదనే మనం మగ్గియాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మాడిపోతుంది. స్లో అయితే మంచిగా లోపల దాకా ఉడుకు. ఫ్రెండ్స్ మనం సిమ్లో ఎందుకు ఇది చేస్తున్నామంటే ఎక్కువ పెద్దగా పెట్టినాం అనుకో మంట చికెన్ అనేది మాడిపోతుంది. ఇట్లా స్లిమ్లో అయితే ఏమైందంటే నోపడం వల్ల కొడికి స్పైసీ ఉడుకుతుంది. చూడండి ఎట్లయితే ప్రాసెస్ చేస్తున్నా చూసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. మన చికెన్ 65 రెడీ అయ్యింది. మనం తీసి ఏం చేస్తున్నామంటే జాయిల్ వేస్తాం. నూనె ఏమైనా ఉంటే కిందికి ఇంకిపోతుంది. ఎక్కువ మాడొద్దు. ఎక్కువ మాడితే ఏమైందంటే మనం తింటేప్పుడు ఒక స్మెల్ వస్తుంది మాట. మనం లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తలేరు, మమ్మల్ని ఆదరిస్తలేరు ఫ్రెండ్స్. మీ గురించి ప్రతి సండే టైం తీసుకొని చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మమ్మల్ని లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీరు ఏ వంటలు చేయమంటే ఆ వంటలు చేస్తాం ఫ్రెండ్స్. మేము ఇంకోసారి చేస్తాం. కామెంట్ చేస్తలేరు మాకు, చెప్పండి ఫ్రెండ్స్ మాకు. మనం మొత్తం టోటల్గా సీరియల్ వైజ్గా గోల్ వేసుకున్నాం, రౌండ్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వెయిటింగ్ చేద్దాం. అప్పటిదాకా మీకు ఎట్లా అయిందో నేను టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. కాలుతుంది. పర్ఫెక్ట్ ఉడికింది. సూపర్ అయింది. అన్నీ ఇదే విధంగా మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా అయిపోయినాయి. 2వ రౌండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 3వ రౌండ్ వేసుకున్నాం వేసిన తర్వాత. రౌండ్ వేసుకుంటాను. ఇంకా 4వ రౌండ్కి సిద్ధం అవుతాం. ఇది మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. మనం ఒక చిన్న స్టెప్ వేసేది ఉంది. మా వీడియో అలా ఉంటుంది, యూట్యూబ్కి అలా ఉంటుంది, మన వంటల ప్రోగ్రామ్ ఉంటుంది. అది లక్కీ భాస్కర్, ఇది లక్కీ భాస్కర్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్ట్ చేస్తాం.
అయిపోయినాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇది 3వ రౌండ్. ఇంకొక రౌండ్ వేసుకున్నాము అంటే లాస్ట్ రౌండ్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది 4వ రౌండ్ మనం వేసుకుంటున్నాం. ఇప్పుడు 4వ రౌండ్కి వెళ్ళాం. ఫ్రెండ్స్ ఈట దగ్గర పడేది. ఇంకా 2 minutes అయితే అయిపోతే లాస్ట్ రౌండ్ 5 రౌండ్స్ ఉంటాయి. ఇంకో రౌండ్ ఉంది. తర్వాత కథం దుకాన్ బంద్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మన 4వ రౌండ్ పూర్తి అయిపోయింది. లాస్ట్ రౌండ్ ఉంది. కలర్ఫుల్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈసారి. కలర్ఫుల్ లాస్ట్ రౌండ్, 5వ రౌండ్ లాస్ట్ రౌండ్. అయిపోయింది రౌండ్. దేని మీద తక్కువలో దాన్ని వేసేస్తున్నాం మనం. ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. 5వ రౌండ్ అయిపోయింది ఫ్రెండ్స్. మన చికెన్ 65 అనుకోవచ్చు, చికెన్ పకోడీ అనుకోవచ్చు. దీన్ని మామూలుగా చికెన్ పకోడీ లాగా అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం ప్యాన్ ఫ్రై ఇప్పుడు మనం ఏం చేస్తాం కలమాకి వేసుకుంటాం సార్. చికెన్ పౌడర్ మీద వేసుకోవాలి. చాలా ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత వేగిన తర్వాత వేసుకుంది. ఎందుకంటే ఎప్పుడు వేస్తామంటే దాంతో పాటు నల్లగా అయితే కాబట్టి 5 minutes తర్వాత వేయాలి. మనం కడుక్కోవాలి. చికెన్ ఏం చేయాలి, మనం నిమ్మకాయ తీసుకొని తినాలి సార్. చాలా చాలా ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా అయినాయి కాబట్టి ఇప్పుడు మనం మీకెళ్ళి ఏం చేస్తున్నాం కాజు చేస్తున్నాం. కాజు లైట్గా ఫ్లేవర్ అంటే కొద్దిగా గోల్డ్ కలర్ చేంజ్ అయితే తీసాను ఫ్రెండ్స్. కాజు చికెన్ 65 ఆల్రెడీ మనం కాజు అందులో వేస్తున్నాం. ఇప్పుడు ఇందులో వేసినాం. ఫ్రైలో వేసినాము, మ్యాగ్నేట్ చేసినాం, చికెన్లో వేసినాం ఫ్రెండ్స్ కాజు. మొత్తం మీద మన కాజు చికెన్ 65 రెడీ అయిపోయింది. మీదికెళ్ళి గార్నిష్ చేసుకుంటున్నాం మనం. చూసినావా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒకటి మీ గురించి స్పెషల్గా నేనేం చేస్తున్నా టేస్ట్ చేసి చూస్తా ఎలా వచ్చింది అనేది. ఒకటి వేసుకుంటున్నాను. దానికి ఒక కాజు, ఒక మిర్చి పెట్టుకొని, ఒక కలమా ఫ్లేవర్ పెట్టుకొని లైట్గా మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ అంటే ఒక నిమ్మకాయ లైట్గా చికెన్ 65 మీద విసుకొని ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్. మీరు చేసి చూడండి. సూపర్. జంపర్ మీద జంపర్ అంటారు కదా ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. జంపర్ మీద జంపర్ అంటారు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీ విధంగా చూసి చేసుకొని మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎట్లా ఉందంటే జంపర్ మీద బంపర్ అన్నట్టుంది కానీ చాలా బాగుంది. మేము ఏమేమి వేసినామో అన్నీ మీకు చెప్పినా కదా. మనం సేమ్ చికెన్ 65 గురించి మ్యాగ్నేట్ చేసుకున్నాం. కార్న్ ఫ్లవర్ వేసినాం, మిరియాల పొడి వేసినాము, పెరుగు వేసినాము, కొంచెం ఫుడ్ కలర్ వేసినాము. అందులో లైట్గా కలర్ కావాలని ఫుడ్ కలర్ వేసి మీ గురించి మేము చేస్తున్నాం ఫ్రెండ్స్. కాజు చికెన్ 65 చూసి మీ విధంగా చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.